ముసలి నా కొడుకు వచ్చేస్తున్నాడు. ముత్తాత గారి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. వీటికి దండం కాదు, పెన్నం పెట్టాలి. టీమ్ నువ్వు కోహ్లీ నీదో టీము. ఏ సంజయ్, వాట్ ఇస్ దిస్ బిహేవియర్? తాగొచ్చావా? అవునరా, తాగే వచ్చిన. నీకు కూడా కావాలా? సంజయ్, ఐ విల్ ఫైర్ యూ. నువ్వు చేసేదేంద్ర నమ్ము. సంజయ్ అరుస్తున్నావేంద్రా? లేవమ్మా ఒకసారి. రేయ్, టీం వర్క్ అంటే అందరితో కలిసి వర్క్ చేయడం రా. టీమ్ తో వర్క్ చేపించి నువ్వు టీ తాగుతూ కూర్చోడం కాదు. అర్థమవుతుందా? నేనెప్పుడు చేసేయాలా? సంజయ్, వాట్స్ రాంగ్? ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. రే, నేను 6 o'clock పోదాం అనుకుంటారా? 9 వరకు కూర్చోబెడతారా నువ్వు నన్ను? అసలు నేను చేసే పనికి నువ్వు ఇచ్చే శాలరీకి ఏమన్నా సంబంధం ఉందారా? కంజూస్ నా కొడక. సంజయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావేంద్రా? అయినా నీలాంటి మైండ్లెస్ ఫెలోతో లాంగ్వేజ్ ఎట్లా మైండ్ చేస్తాం రా? నైట్ టైం అని కూడా చూడకుండా నా ఫ్రీ టైం దొప్పేసి నాతో ఓవర్ టైం చేపించుకున్నావు ఎన్ని రోజులు. నీకేమో బెడ్ టైము, నాకేమో హార్డ్ టైమా? శాలరీ మాత్రం ఇన్ టైం రాదు. ఇంక ఇక్కడ లైఫ్ టైం చేయడం నా వల్ల కాదురా. సంజయ్, వాట్స్? చెప్పరా. నీ వల్లే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? అంతా నీ వల్లనేరా? నా వల్లే ప్రాబ్లం అవుతుందారా? వెళ్ళిపోతారా ఇడికెచ్చి? అరే నీ అరే, నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? వాళ్ళని ప్రాబ్లం అయితే వెళ్ళిపోతాం మా అడిగి. నీ వల్లనే ప్రాబ్లం పో. నచ్చకపోతే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకో. గాముచ్చట కూడా తిరిగింది చిన్నమ్మ. ఒక పిల్లని ఇట్లనే మొత్తం రాధిక అని బట్టలు చింపుకొని లవ్ చేసినాం మనము. టిల్లు టిల్లు రారా బ్యాంబు చికెన్ తిందామని తీసుకపోయింది నన్ను. చికెన్ ఆమె తినేసి బ్యాంబు నా నోట్లో వెళ్ళిపోయింది అంతే. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. డాడీ, నీకు మార్కెట్ లో బేబ్స్ ఎట్లున్నారో మినిమం ఐడియా కూడా లేదు. నువ్వు మాట్లాడకు. నువ్వు అమ్మ సొంత అమ్మాయిలు లేరు, బయట అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు అన్నట్టు మీరు. రాజ్, ప్రకాష్ రాజ్ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఐఎమ్ నీ గజనీ. ఏమైందో తెలియదు. ఐఎమ్ లీ, డాక్టర్ బాలీ, మెంటల్ స్పెషలిస్ట్. ఎందుకు వచ్చానో తెలియదు. ఎనీథింగ్ వాట్, కమ్ టు మై హాస్పిటల్. అసలు ఏం జరుగుతుంది? వాట్ ఆర్ యువర్ హాబీస్ రా? ఆఫీసా? ఆఫీస్ ఏం లేదన్నా, మొత్తం టీ కొట్టే. He also don't know English, mama. Hey Chaitanya, where you going, ra? మీ గోయింగ్ హోమ్ రా. What about you, Mr. Rajiv? Me going band center, ra. Arey, come, ra. 1/4 chai we drink. మీ డోంట్ హ్యావ్ మనీ రా. No chillra paisal, ra. Arey, Sunny Chinnu will give appu, ra. అన్నా నో అప్పన్నా. Hey, give, ra, give. అన్నా నో అప్పన్నా. అన్నా గివ్వనా? అన్నా నో అప్పన్నా. Give, ra. అన్నా నో అప్పన్నా. Give, ra. అన్నా నో అప్పు. గివ్వనా? అరే ఇలా ఒక చాయ్ ఇచ్చి పంపించారా? ఎలా ఉన్నావు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? మళ్ళా సేమ్ రిడిక్యులస్ అట్రాషియస్ క్వశ్చన్ ఇది. ఇంకా మారలేదు కదా నువ్వు. ఐవ్ మిస్డ్ యూ. మిస్డ్ యూ? నన్ను మిస్ చేసినావా? నన్ను టార్చర్ చేసుడు మిస్ చేసినావా? నిన్నే మిస్ చేశాను. నిన్ను మోసం చేశాను కదా అని నువ్వు నా మనసులోంచి ఏం లేకుండా పోవు. మన ఇద్దరి గురించి ఆలోచించాను. మన ఇద్దరి స్టోరీ వేరేలా ఉంటే బాగుండేదేమో అని అనుకోని రోజు లేదు. అవ్వా కూడా నింటే ఏమనుకుంటాడు తెలుసా? పాపం ఈ పిల్లగాడు వాళ్ళ ఇంటర్ కాస్ట్ ఇష్యూస్ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వాళ్ళు పాపం ఇట్లా విడిపోయిన అమర ప్రేమికులు అనుకుంటాడు వాళ్ళు. లేదు నీకేమైనా మెమరీ లాస్ ప్రాబ్లం ఉన్నదా? మనమేం అనివార్య కారణాల వల్ల విడిపోలేదు మనం. ఓకే, మనం నువ్వు చేసిన అన్యాయం వల్ల విడిపోయినాము, అది గుర్తు పెట్టుకో. ఓ ఆ స్టోరీ. మై డియర్ స్టాఫ్, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచాను తెలుసా? ఏదో సొల్లు కబుర్లు చెప్పడానికి పిలుచుంటాడు. ఏంటి? ఏం లేదు, ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి పిలుచుంటారు అని అంటున్నాను. కరెక్ట్. ఏంటి మమ్మీ, ఎవడు? అన్న పోయినసారి ఇట్లానే ఒక పోరి పంచాయతీలు ఇరికి బట్టలు ఊసిపోతే పింక్ ఫ్రాక్ వేసుకునే పరిస్థితి వచ్చింది. మళ్ళీ వేసుకుంటావు ఫ్రాకు? ఈసారి గ్రీన్ కలర్ తెప్పిస్తా. పోనీ పోయినసారి అయిందంటే ఈసారి పిల్ల కరెక్ట్ గానే ఉన్నది కదా, మంచిగా. అన్ని కరెక్ట్ ఎట్లుంటాయిరా? మనిషి అన్న తర్వాత ఏదో ఒక తేడా ఉండాలి కదా. ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేట్టుగా. నేనేమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. చెప్పింది ఏమి అర్థం చేసుకోండి. వర్క్ దానంతరం అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది. చాలా లోతులు ఉంది సార్.
అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సారీ. శీలా శీలాకి జవాని శీలా నీ జింగిడిలో నా జాంగ్రీ శీలా. ఒరే గాలోడా, ఆ మంచం తీసుకొచ్చి నీడ నెయ్యరా. ఏంటి అట్నే నిల్చున్నావు? ఎయిరా. ఆ? ఎందుకంత కోపం? కూర్చో. ఎవరు రమ్మంది? మా ఊరే. అబ్బో, మీ ఊరేనా? ముంజలు తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. జానకమ్మ కోసం వచ్చారా? మంచి అమ్మాయి. పొద్దున్న మీరు చూసారే డాక్టర్ పిల్ల, దానికేం తెలీదు, పిచ్చిదే. ముంజలు తినకపోతే తినకపోయావు. చక్రాలైనా తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. ఆ పొట్టాలు తింటావు. అవును, నీతో పాటు వచ్చిన ఆ పిల్లగాడెవరో? అయినా నాకెందుకులే, నీలా మురిగిపోయిన మొహం కాదు, చక్కగున్నాడు. ఇటీ కాఫీ అయినా దాగురా. అయినా మా కాఫీ అని తాగుతా. నీ కాఫీయే తాగుతా. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవడం ఏంట్రా బోడి? బోడే అంత బుచ్చు కనిపిస్తుంటే బోడే. వడ్డే సార్